హాయ్ అండి అందరికీ. ఏపీ హిస్టరీ ఎంసీక్యూ సిరీస్ని చూస్తున్నాం కదండి. ప్లేలిస్ట్ని ఎవరైనా ఇంకా చెక్ చేయకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి రండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. లాస్ట్ వీడియోలో మనం శాలంకాయల గురించి చూసామండి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత శాలంకాయనులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రికలు ఈ ముగ్గురు రూల్ చేశారండి. లాస్ట్ వీడియోలో మనం శాలంకాయల గురించి చూసాం కదా. ఈ వీడియోలో ఆనంద గోత్రికల గురించి చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ సిరీస్ అనేవి. లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఆనంద గోత్రికల రాజ్య స్థాపకుడు ఎవరు? కందారరాజు, అత్తివర్మ, దామోదరవర్మ, సత్యభామల్లుడు. ఆనంద గోత్రికల రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అని అడుగుతున్నారండి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కందారరాజు. కందారరాజు ఆనంద గోత్రికల రాజ్యాన్ని స్థాపించాడండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కందారరాజు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. గోరంట్ల శాసనాన్ని వేయించింది ఎవరు? కందారరాజు, అత్తివర్మ, దామోదరవర్మ, విజయవర్మ. ఈ నలుగురి ఆనంద గోత్రికల రాజులలో గోరంట్ల శాసనాన్ని వేయించింది ఎవరు అని అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అత్తివర్మ. అత్తివర్మ గోరంట్ల శాసనాన్ని వేయించాడండి. సో ఆప్షన్ 2 అత్తివర్మ అనేది కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఇక్ష్వాకుల రాజ్య పతనం తర్వాత ఆనంద గోత్రికలు కొంతకాలం ఏ జిల్లాని పాలించారు? గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి, విశాఖపట్నం. ఇక్ష్వాకుల తర్వాతే ఆనంద గోత్రికలు వచ్చారని చెప్పాను కదండి. ఇక్ష్వాకుల తర్వాత వచ్చాక కొంతకాలం ఏ జిల్లాని పాలించారు అని అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుంటూరు అండి. గుంటూరు జిల్లాని పాలించారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 గుంటూరు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఆనంద గోత్రికల రాజులు వారి శాసనాలు జతపరచండి. ఏ ఏ రాజులు ఏమేమి శాసనాలు వేయించారు వాటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నాడండి. ఫస్ట్ వచ్చి కందారరాజు, దామోదరవర్మ, అత్తివర్మ. కందారరాజు వచ్చేసి మనకి తెలిసిందేనండి, చేజర్ల శాసనాన్ని వేయించాడు. నెక్స్ట్ దామోదరవర్మ వచ్చేసి మట్టిపాడు తామ్ర శాసనాన్ని వేయించాడు. అత్తివర్మ వచ్చేసి గోరంట్ల తామ్ర శాసనం. సో కందారవర్మ 3 చేజర్ల శాసనం A3, దామోదరవర్మ మట్టిపాడు తామ్ర శాసనం B1, అత్తివర్మ గోరంట్ల శాసనం C2. సో 4 A3 B1 C2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఆనంద గోత్రికలలో గొప్పవాడు ఎవరు? దామోదరవర్మ, కందారవర్మ, అత్తివర్మ, శివవర్మ. ఆనంద గోత్రికలలో గొప్పవాడు ఎవరు? త్వరగా ఆన్సర్ చేయాలండి. ఆప్షన్ 2 కందారరాజు అనేవాడు ఆనంద గోత్రికలలో గొప్పవాడు. సో ఆప్షన్ 2 కందారరాజు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దామండి. చేజర్ల శిలాశాసనం ఏ భాషలో వేయబడింది? సంస్కృతం, ప్రాకృతం, దేశీ, తెలుగు. ఏ భాషలో చేజర్ల శిలాశాసనాన్ని వేయించారు అని అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంస్కృతం అండి. చేజర్ల శిలాశాసనం అనేది సంస్కృతంలో వేయించారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. కృష్ణ వెన్ననాథుడు అనే బిరుదు ఏ రాజుకు కలదు? కందారరాజు, దామోదరరాజు, అత్తివర్మ, సత్యభామల్లుడు. కృష్ణ వెన్ననాథుడు అనే బిరుదు ఏ రాజుకి ఉంది అని అడుగుతున్నారండి.
మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కందార రాజు అండి. కందార రాజుకు కృష్ణవెన్ననాథుడు అనే బిరుదు ఉంది. సో ఆప్షన్ 1 కందార రాజు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. దామోదర వర్మ బ్రాహ్మణులకు ఏ గ్రామాన్ని దానం చేశారు? పాండూరు, గోరంట్ల, మట్టిపాడు, కంగూరు. దామోదర వర్మ బ్రాహ్మణులకు గ్రామాలన్నీ దానం చేశాడండి. అందులో దానం చేసిన ఒక గ్రామాన్ని అడుగుతున్నారు. ఏ గ్రామాన్ని దానం చేశాడు అని అడుగుతున్నారు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంగూరు అండి. కంగూరు గ్రామాన్ని దామోదర వర్మ బ్రాహ్మణులకు దానం చేశాడు. సో ఆప్షన్ 4 కంగూరు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సంస్కృతం ప్రాకృత పదాలు కలిగిన ఆనంద గోత్రికుల శాసనం ఏది? ఏ శాసనంలో సంస్కృతం ప్రాకృత పదాలు రెండు ఉన్నాయని చెప్తున్నారండి? గోరంట్ల, చేజర్ల, కొమ్మర్ల, మట్టిపాడు. ఏ శాసనంలో సంస్కృతం ప్రాకృత పదాలు రెండు కలిగి ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మట్టిపాడు అండి. మట్టిపాడు శాసనంలో సంస్కృతం ప్రాకృత పదాలు అనేవి కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఆనంద గోత్రికుల రాజధాని ఏది? గోరంట్ల, కపోత కందాపురం, మట్టిపాడు, గుంటుపల్లి. ఆనంద గోత్రికుల రాజధాని ఏది అని అడుగుతున్నాడండి. నార్మల్గా ఆనంద గోత్రికుల రాజధాని చేజర్ల అని చూసుంటారు. చేజర్ల అన్న కపోత కందాపురం అన్న ఒకటేనండి. సో ఇక్కడ ఇలా కూడా అడగచ్చు ట్విస్ట్ చేసి. చేజర్ల అని అడగకుండా కపోత కందాపురం ఒకదానికి రెండు పేర్లు ఉన్నా కానీ చూసుకోవాలండి. విజయపురి, నాగార్జునకొండ అలా ఎలా ఉన్నాయో రెండు పదాలని మీరు తెలుసుకోవాలి. మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడండి. సో ఆనంద గోత్రికుల రాజధాని వచ్చేసి ఆప్షన్ 2 కపోత కందాపురం. దాన్నే చేజర్ల అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. ఆనంద గోత్రికుల రాజభాష ఏది? ప్రాకృతం, సంస్కృతం, దేశీ, తమిళం. ఆనంద గోత్రికుల రాజభాష గురించి అడుగుతున్నారండి. శాసనాల్లో అధికారంగా ఏ భాష అయితే ఉందో దాన్నే రాజభాష అంటాము. సో ఆనంద గోత్రికుల రాజభాష వచ్చేసి సంస్కృతం అండి. సో ఆప్షన్ 2 సంస్కృతం అనేది కరెక్ట్ ఆన్సరు. సంస్కృతం ఆనంద గోత్రికుల రాజభాష. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. మట్టిపాడు శాసనం వేయించిన ఆనంద గోత్రికుల వంశస్థుడు ఎవరు? సత్యభామలుడు, దామోదర్ వర్మ, అత్తివర్మ, కందరాజు. మట్టిపాడు శాసనాన్ని అంటే వేయించింది ఎవరు అని అడుగుతున్నారు. వీటికి కనుక ఆన్సర్స్ చేయలేకపోతే లెసన్ మళ్ళీ చదువుకుని వచ్చి ఒకసారి వీడియో చూడండి. మళ్ళీని ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతారు. మట్టిపాడు శాసనాన్ని వేయించింది దామోదర్ వర్మ అండి. సో ఆప్షన్ 2 దామోదర్ వర్మ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. కపిల ధ్వజలమని చెప్పుకున్న రాజవంశం ఏది? శాలంకాయనులు, విష్ణుకుండినీలు, ఇక్ష్వాకులు, ఆనంద గోత్రికులు. ఇప్పుడైతే ఆనంద గోత్రికులు మనం ఎంసీక్యూస్ చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ మీకు ఈజీగానే తెలుస్తుందండి, ఆనంద గోత్రికులని. కానీ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము. సో ఇలా డిఫరెంట్గా నేమ్స్ ఏమైనా ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆనంద గోత్రికులనే కపిల ధ్వజులని అంటారండి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము.
ఆనంద గోత్రికులలో గొప్పవాడు ఎవరు? ఆల్రెడీ ఈ వీడియోలో మనం చూసామండి గొప్పవాడు ఎవరు అని. దామోదర్ వర్మ, కందార వర్మ, అత్తివర్మ, శివవర్మ. వీడియోని కనుక కంప్లీట్గా చూసుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.